India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. సలార్ సినిమా రిలీజ్ అయింది. డివైడ్ టాక్‌తో మొదలైంది. డివైడ్ టాక్‌తో మొదలైనప్పటికీ 500 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరబోతోంది. 400 కోట్లు క్రాస్ అయిపోయిన కలెక్షన్స్ అని చెప్పి ఇప్పటికి అందుతున్నటువంటి రిపోర్ట్‌లు. అయితే ఈ చెప్తున్నటువంటి రిపోర్టుల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. కానీ థియేటర్ల దగ్గర హడావిడైతే కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఏదో ఒక మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కనిపిస్తుంది. అంటే బయటికి వస్తున్నటువంటి కలెక్షన్స్ రిపోర్టుల మీద. 500 కోట్ల క్లబ్‌కి ఈ సినిమా చేరుకుంటోంది. 1000 కోట్లుకి రీచ్ అవుతుంది ఒక వారం రోజుల్లో అంటున్నారు గానీ, అది అనుమానమే. ఇది 600-700 క్రోర్స్ మధ్య ఆగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయినప్పటికీ డివైడ్ టాక్‌తో మొదలైనటువంటి ఈ సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు ఆడియన్స్‌కి అనేటువంటిది విమర్శ వినిపించింది మనకి. అంటే కేజీఎఫ్‌తో పోలిస్తే దీనిలో కొంత డ్రామా ఉంది. కంపారిటివ్‌గా కేజీఎఫ్ కంటే కూడా సలార్‌లో బెటర్ డ్రామా ఉంది కానీ, దాన్ని డ్రమటైజ్ చేయటంలోను, ఎమోషనలైజ్ చేయటంలోను, థియేటర్‌ని ఎమోషనలైజ్ చేయటంలోను, ఆడియన్స్‌కి సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయటంలోను ప్రశాంత్ నీల్ కొంత అశ్రద్ధ చేశాడా అనేటువంటి అనుమానం వస్తుంది. నిజానికి కేజీఎఫ్‌లో కూడా అలాంటి లోపం జరిగింది కానీ, ఆ సినిమాని కూడా యాక్షన్ సీన్స్ ముందుకు లాక్కెళ్ళిపోయి సినిమా విజయానికి దోహదపడ్డాయి. నిజానికి కేజీఎఫ్ పార్ట్ 1 కంటే కూడా యాక్షన్ పార్ట్ వైజ్ చూస్తే సెకండ్ పార్ట్ కొంచెం హెవీ డోస్‌తో ఉంటుంది. కాబట్టి ఆ సినిమా కనెక్ట్ అయింది. దాదాపు అది చూసే ఆయన్ని ఈ సినిమాకి పికప్ చేసుకోవడం జరిగింది. చాలా వాస్తవంగా ఆయనకొక క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ చాలా హాట్ ప్రాపర్టీ. రామ్ చరణ్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ ప్రొడక్షన్ హౌస్ నుంచే అది రాబోతోంది అనేది మనకు చూచాయిగా అర్థమవుతున్న విషయం. ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్‌తో దీన్ని సీక్వెల్ చేయాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్‌తో ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. దేవర తర్వాత ఆ ప్రాజెక్ట్ మొదలవుతుంది అంటున్నారు. ఇప్పుడు మరి రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రశ్న. మేకింగ్ సైడ్ ప్రశాంత్ నీల్ చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా వేగంగా షూట్ చేస్తున్నాడు అనేది మనకి సలార్ సందర్భంగా బయటకొచ్చినటువంటి వార్త. అంటే పాన్ ఇండియా సినిమా చేసేటువంటి ప్రతి డైరెక్టరు సుకుమార్ కావచ్చు, రాజమౌళి కావచ్చు చాలా టైం తీసుకుంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ అంత టైం తీసుకోవట్లేదు. బహుశా అంత టైం తీసుకోవట్లేదు కాబట్టే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఆడియన్స్‌ని తమతో కనెక్ట్ చేసుకోలేకపోతున్నాయా అనేటువంటి సందేహం కూడా రావచ్చు. ఏది ఏమైనప్పటికీ వేగం కూడా అవసరమే. సినిమా మేకింగ్ పరమైనటువంటి వేగం ఉంది ఖచ్చితంగా ప్రశాంత్ నీల్‌లో. అందుకని ఆయన రామ్ చరణ్‌తో కమిట్ అయినటువంటి ప్రాజెక్టు, అలాగే ఎన్టీఆర్‌తో కమిట్ అయినటువంటి ప్రాజెక్టు, అలాగే ప్రభాస్‌తో సలార్ పార్ట్ 2 ఈ 3 కూడా వేగంగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాడు అనేది అర్థమవుతున్న విషయం. అంటే ఆయన ముందు ఏది చేస్తాడు? ఇప్పుడు 'సలార్ పార్ట్ 2' కంటే ముందే ఎన్టీఆర్ సినిమా చేస్తాడు. లేదు అసలు ఆ 2 సినిమాలు వెనక్కి పెట్టి రామ్ చరణ్ సినిమా చేస్తాడు. రామ్ చరణ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు అనేది వాస్తవం. అంటే 'శంకర్' గేమ్ చేంజర్ ఆపి అక్కడ భారతీయుడు షూటింగ్‌లో ఉన్నాడు. అది కంప్లీట్ అయిపోయిందని కొంతమంది, అవ్వలేదని కొంతమంది వార్తలు. గేమ్ చేంజర్ ఎప్పుడు మొదలవుతుందనే దానిలో క్లారిటీ లేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిలో క్లారిటీ లేదు. అది సెప్టెంబర్‌లో రిలీజ్ ఉంటుందా అని అడిగిన ప్రశ్నలకి దిల్ రాజు గారు సమాధానం దాటేశారు. సో, 'సలార్' ఆహ్, తనదైన పద్ధతిలో అంటే ఎమోషనల్‌గా థియేటర్‌ని కనెక్ట్ చేసుకోకపోయినా గానీ, భారీ వయలెన్స్‌తో, నరికివేత సన్నివేశాలతో, అలాగే విపరీతమైనటువంటి యాక్షన్ పార్ట్‌తో, అంటే దాదాపు ప్రభాస్ కనిపించిన ప్రతి సీన్‌లోనూ ఫైట్ ఉంటుంది. డైలాగ్స్ కంటే ఫైట్స్ ఎక్కువున్నాయనేటువంటి విమర్శ ఈ సినిమా మీద ఎక్కువ నడిచింది. బహుశా ఈ యాక్షన్ పార్టే విపరీతంగా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యి వసూళ్ల కనకవర్షం కురుస్తోంది అని అనుకోవాల్సొస్తుంది. అలాగే 'యానిమల్' సినిమాలో కూడా విపరీతమైన వయలెన్స్ ఉంది. ఈ 2 సినిమాలు వయలెన్స్‌ని జనాలు ఆమోదించడం వలన పెద్ద హిట్ అయినాయి.
జనామోదం వైలెన్స్‌కి లభించడం ఏమిటి అనే దాని మీద సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఇటీవల కాలంలో వస్తున్న ప్రతి సినిమా కూడా అవసరాన్ని గుర్తింపజేస్తూనే ఉంది. 'భగవంత కేసరిలో' జరిగిన నరికివేతలు మనం చూసాం. 'జైలర్' సినిమాలో నరికివేతలు మనం చూసాం. అలాగే 'యానిమల్' సినిమా కోసం ఒక స్పెషల్ గన్‌ని డిజైన్ చేసినటువంటి సందీప్ వంగాని చూస్తున్నాం మనం. కాబట్టి వయలెన్స్ అనే దాన్ని జనాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్‌టైన్ అవుతున్నారు వయలెన్స్ చూస్తూ అనేది ఒక బ్యాడ్ ట్రెండ్, బ్యాడ్ సిగ్నల్ కూడా. దీని మీద సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది, సామాజిక శాస్త్రవేత్తలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. 'సలార్' సినిమా నిజానికి ఏ మాత్రము ఎమోషనల్‌గా ఆడియన్స్‌ని కానీ, థియేటర్‌ని కానీ కనెక్ట్ చేసుకున్న సినిమా కాదు. కేవలం యాక్షన్ ఓరియంటేషన్‌లో నడిపేసినటువంటి ఒక సాధారణ కథ. ఆ సాధారణ కథని ఆయన యాక్షన్ పూసి నడిపించిన తీరులో 2, 3 మెరుపులున్నాయి. ఆ మెరుపులు కూడా ఆడియన్స్‌కి రిజిస్టర్ అయ్యే లెవెల్‌లో లేవు. అయినప్పటికీ జనం చూస్తున్నారు, డబ్బులొస్తున్నాయి. ఆ సినిమా ఇంకొంచెం ఎమోషనల్‌గా ఉండుంటే 1,500 కోట్లు కలెక్ట్ చేసి 'బాహుబలి' రికార్డును దాటే పరిస్థితి ఉంది. అయితే 'ట్రిపుల్ ఆర్' కంటే ఎందుకు వెనకబడింది అనే దానికి ఒక లాజిక్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అదేంటంటే దానికి ఎక్కువ అవకాశం దొరికింది రేట్లు పెంచుకోవటానికి. మాకు అంత అవకాశం దొరకలేదు. ఏపీలో కేవలం రూ. 40 మాత్రమే పెంచుకోగలిగాం మేము. ఆ ప్రభావం మా కలెక్షన్స్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. లేకపోతే మేము 'బాహుబలి'కి రీచ్ అవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మేము ప్రపోజ్ చేసినటువంటి రేట్ల ప్రకారం టికెట్లు అమ్ముంటే అనేది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక వయలెంట్ మూవీ వయలెన్స్ మాత్రమే చూసి మిగిలిన డ్రామా కంటెంటు వాడు ఎమోషనలైజ్ చేశాడా లేదా అనేది కూడా పక్కన పెట్టి స్ట్రైట్‌గా వయలెన్స్ కోసం సినిమాలు చూసేటువంటి ప్రేక్షక తెగ ఉద్భవించటం మాత్రమే కాదు, అది ఎదగటం మాత్రమే కాదు, ముందుకు నడుస్తూ ఇలాంటి సినిమాలకి విజయావకాశాలు వచ్చేలాగా చూసుకుంటోంది అనేటువంటి పరిస్థితి గురించి ఆలోచిస్తేనే ఆందోళన కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి 'సలార్' 1000 కోట్లకి చేరుతుందా? లేదు చేరదా? 700 కోట్ల దగ్గరే ఆగిపోతుందా? అలాగపోతే 'యానిమల్' సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా? లేదు 900 కోట్ల దగ్గర ఆగి ఉంది. అది ఇంకొంచెం ముందుకు నడిచి ఆగిపోతుందా? లేదు 1000 కోట్లు క్రాస్ అవుతుందా? అనేది ఈ చర్చల కంటే ముందు పాన్ ఇండియా సినిమా అన్నా, లేకపోతే పాన్ వరల్డ్ సినిమా అన్నా ఏదైనా అనండి, కానీ ఈ కాస్ట్లీ సినిమాల కోసం హీరో చేత ఇన్ని హత్యలు చేయిస్తున్నప్పుడు అంటే దాదాపు వేల మందిని చంపిస్తున్నారు స్పెషల్ గన్నులు డిజైన్ చేసి. సందీప్ రెడ్డి వంగ 'యానిమల్'లో వాడినటువంటి గన్ని స్పెషల్‌గా డిజైన్ చేసి దానికి దాదాపు 30-40 లక్షల వరకు ఖర్చు పెట్టినట్టుగా ఒక అభిప్రాయం ఉంది ప్రపంచంలో. సో, ఈ వయలెన్స్‌ని గ్లోరిఫై చేసి వయలెన్స్‌ని చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమంగా చెప్పేటువంటి ప్రయత్నం కాన్షియస్‌గా సినిమాల్లో జరుగుతోందనేది వాస్తవం. దీన్ని సమాజం పట్టించుకొని ఈ ధోరణి సినిమాలని నిలువరించాల్సినటువంటి అవసరం కూడా చాలా బలంగా ఉంటుంది. 'సలార్' సినిమా భారీగా కలెక్ట్ చేసింది. 500 కోట్ల క్లబ్‌లోకి వెళ్ళిపోయిందని ఆనందపడుతున్నారు. కానీ ఇది మాక్సిమం 7కి వచ్చి ఆగేటువంటి పరిస్థితే ప్రస్తుతానికైతే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.